శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం. మానవ జన్మను సార్థకతం చేసి మహాభక్తుల యొక్క చరిత్రలు వినటం వలన ఆ భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క దివ్య పాదపద్మముల యందు భక్తి అంకురిస్తుంది. భక్తి వలననే మోక్షం కలుగుతుంది, జ్ఞానం కూడా కలుగుతుంది. అన్నిటిలో ప్రధానమైనటువంటిది భక్తి కనుక వామన చరిత్ర మనం వింటూ ఉన్నాం. త్రివిక్రముడైనటువంటి మహావిష్ణుమూర్తి బలిచక్రవర్తిని నిగ్రహించారు, బలిచక్రవర్తిని బంధించారు. బంధీకృతుడైనాడు బలిచక్రవర్తి. ఒక అడుగుని భూమిని కప్పి వేరొక అడుగును దివిని కప్పినటువంటి మహానుభావుడు, తేజోవంతుడైనటువంటి వ్యక్తి. ఎప్పుడైతే వరుణపాశం చేత బలిచక్రవర్తి బంధితుడైనాడు, అక్కడకు ప్రహ్లాదుడు విచ్చేశాడు. భక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుడు అక్కడికి రాగానే ఆ ప్రహ్లాదుడు విశాలవక్షుడు అయినటువంటి కొత్త పద్మములు కలిగినటువంటి ఆ దివ్య తేజోమయమైనటువంటి మహానుభావుడు ఆ నారాయణుని చూచాడు. విశాలవక్షమైనటువంటి వాడు, క్రొత్త పద్మముల వంటి కన్నులు కలిగినవాడు, పచ్చని పట్టు వస్త్రం కట్టుకున్నవాడు, చక్కగా మాట్లాడటంలో నైపుణ్యము కలిగినటువంటి వాడు, సంసార బంధాలను తెంచుకున్నటువంటి సుగుణ సంపన్నుడు, భక్తితో భగవంతుని యొక్క పాదాలను రోబరుచుకున్నటువంటి వాడు, దుఃఖాన్ని పారద్రోలి జ్ఞాన విద్యతో ఆనందించేటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. అంటే ప్రహ్లాదుడు చాలా ప్రశాంతమైనటువంటి వ్యక్తి. ప్రహ్లాదుడు చక్కగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. లోగడ ప్రహ్లాదుని యొక్క దివ్య గుణగణానమును మనం తెలుసుకున్నాం. సంసార బంధములన్నీ తెంచుకొనగలిగినటువంటి వ్యక్తి, సుగుణ ఖని, భగవంతునితో ఆ భక్తితో భగవంతుని యొక్క దివ్య పాదములను లోబర్చుకున్నటువంటి వ్యక్తి, దుఃఖాన్ని పారద్రోలి జ్ఞానం అనేటువంటి విద్యతో ఆనందించేటువంటి వాడు అయినటువంటి ప్రహ్లాదుని బలిచక్రవర్తి సంతోషంతో సందర్శించాడు. బలిచక్రవర్తి వరుణపాశంతో కట్టిపడటం వలన అతడు ప్రహ్లాదునికి నమస్కారం చేయడానికి వీలు కాకుండా పోయింది. బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్లు పొరలుతూ ఉన్నాయి, ఆనంద బాష్పాలు దొర్లుతూ ఉన్నాయి. అతడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు. వినయ వినమ్రుడై తాతకు మ్రొక్కు చెల్లించాడు, తలకాయ ఉంచి మాత్రం. అతడు ప్రహ్లాదుడు ఆ దివ్యమైనటువంటి ఎప్పుడైతే బలిచక్రవర్తి ప్రహ్లాదునికి శిరస్సు వంచి నమస్కరించాడో అప్పుడు ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడు మొదలైనటువంటి వారితో కూర్చున్న వాసుదేవుని ఒక్కసారి సందర్శించాడు. సంతోషంతో ప్రహ్లాదుని యొక్క కన్నులు చెమ్మగిల్లినై వాసుదేవుని చూడగానే వడలు పులకరించింది. అతడు ఆ ప్రహ్లాదుడు ఆ స్వామిని సాగిలబడి నమస్కరించి ఇలా పలుకుతూ ఉన్నాడు. ప్రహ్లాదుడు, స్వామి, నీవు వీనికి మొదట ఇంద్ర పదవి ఇచ్చావు. దానిని ఆనాడు పరమ పావనమైనటువంటి ఆ ఇంద్ర పదవిని కూడా ఈనాడు తొలగించడం చాలా మేలైంది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికి మూల కారణమైనటువంటిది. ఏ పదవులు భక్తికి అక్కర్లేదు స్వామి. ఈ పదవుల వలన, ఈ అధికారం వలన ప్రతి వ్యక్తికి అహంకారం పడసూపుతుంది, అజ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి అట్టి వానిని దయతో
పోగొట్టి రక్షించేటువంటి వాడివి. ఈ బంధనం శిక్షించడం కాదు, రక్షించడమే అని నేను భావిస్తున్నాను. పరమాత్ముని తెలుసుకున్న వానికి, నారాయణుని యొక్క దివ్యతత్వమును గ్రహించినటువంటి వానికి ఇంద్రపదవి ఎందుకు పనికిరాదు స్వామి. ఏదో ఇంద్రపదవి ఐశ్వర్యం కలుగుతుంది కదా అనుకుంటారే కానీ వాటన్నిటినీ నీ పాదపద్మమున యొక్క సేవ ముందు నీ తత్వము గ్రహించినటువంటి వ్యక్తికి ఇంద్రపదవి ఎంతో అది పనికిమాలినదే, అది గొప్ప కాదు. అన్నిటికంటే పరమపుణ్యమైనది నీ పాదసేవ. అదే నీ పాదసేవతో ఇంద్రపదవి కూడా సాటిరాదు. ఇంద్రపదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు స్వామి, చెవులు వినిపించవు, మనస్సుకు మైకం కమ్ముతుంది, నిన్ను మరిచిపోతాడు స్వామి. అటువంటి పదవిని విడిపించి బలిచక్రవర్తికి మంచి ఉపకారం చేశావు. ప్రహ్లాదుడు ఈ విధంగా లోకనాథుని, లోకవంద్యుని, లోకదర్శకుణ్ణి అయినటువంటి విష్ణుదేవునకు నమస్కరించి ఇంకా అంటున్నారు. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి, బలిచక్రవర్తి భార్య వింధ్యావళి విచ్చేసి నారాయణుని, ఓ దయామయ నాకు పతిభిక్ష పెట్టు అని ప్రార్థించింది. స్వామివారి యొక్క పాదాలకు మ్రొక్కి ఆ ఇల్లాలు అంటున్నది, ఓ లోకపూజ్యుడా, లోకాలు నీవు సంచరించేటువంటి ఈ లోకాలన్నీ నీవు సంచరించేటువంటి విహార స్థలాలు. ఈ లోకాలన్నీ లోకానికే రాజువు నీవు. తెలివి లేనటువంటి మూర్ఖులు ఈ లోకాలను తామే పరిపాలిస్తున్నాము అని భావిస్తారు. ఇది పెద్ద విచిత్రం. ఈ సర్వము నేనే, ఈ లోకమును శాసించేది నేనే అనుకుంటూ ఉంటారు. ఇది ఈ రాజుల యొక్క అహంకారం. యథార్థానికి ఈ లోకములన్నీ పాలించేటువంటి వాడవు నీవే. స్వామి, నీవు లక్ష్మీ ప్రాణేశ్వరుడవు, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమువు నీవు. నా భర్త కాదు, లేదు, పొమ్ము, ఇవ్వను అని ఇలాంటి మాటలతో ఆయన అని ఎప్పుడు కూడా అతను నిరాకరించలేదు నిన్ను. ఏదైనా ఎవరైనా దానం అడిగితే నేను ఇవ్వను అని, ఇప్పుడు కాదు అని ఆ మాటలు అనలేదు. కాదు, లేదు, పో, ఇవ్వను ఇలాంటి మాటలు లేవు. 3 లోకాల రాజ్యాన్ని సమస్తం కూడా నీకు ధారపోశాడే. అటువంటి ప్రాణేశ్వరుని ఎందుకు బంధించావు స్వామి? పై ఇలా మాట్లాడుతుంటే ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించినటువంటి తరువాత ప్రహ్లాదుడు అలాగే అంటే బలిచక్రవర్తి భార్య వింధ్యావళి ఇలా పలికిన తర్వాత బ్రహ్మదేవుడు వామన స్వామితో అంటున్నారు నారాయణమూర్తితో, ఓ దేవదేవా, ఓ దేవదేవా, దేవవంద్యా జగన్నాథ, నీవు పరమాత్ముడవు, మహాదేవుడవు, అన్ని ప్రాణాలను కాపాడి అభివృద్ధిపరిచేటువంటి దేవాది దేవుడవు స్వామి. అంతేకాదు సమస్తమైనటువంటి శక్తులకు ఆలవాలమైన వాడివి. బలిచక్రవర్తి ఒక గొప్ప దాత. ఇతడు నీకు ధనమంతా ఇచ్చాడు. ఇతడు శిక్షింపతగినటువంటి వాడు కాదు. దయ చూపించు స్వామి. ఇతని భయాన్ని పోగొట్టి బంధ విముక్తుణ్ణి చేయి. ఇతడు జలంతో అభిషేకం చేసి గరిక పోచలతో నీ పాదాలు పూజించినటువంటి భక్తుడు. లోకాధిపతి అయినటువంటి నీవు స్వయంగా దరిచేరి అడగటానికి తెలియకుండానే తన రాజ్యమంతా అతడే అడిగి నీకు దానమిచ్చాడు. నీవు అడగవలసినటువంటి అవసరం లేకుండానే వడుగా ఎవరి వాడవు అంటూ దానం చేశాడు. ఇటువంటి వారిని తాళ్లతో కట్టి బంధించడం న్యాయమా స్వామి? ఈ విధంగా బ్రహ్మదేవుడు పలికినటువంటి పలుకులను భగవంతుడు అంటున్నాడు. ఎవనిపైన నారాయణుడు పలుకుతూ ఉన్నాడు అందరితో. ఎవనిపైనా నేను దయ చూపాలి అని అనుకుంటానో, నేను ఎవరిపైన దయ చూపాలి అని అనుకుంటాడో అటువంటి వాని యొక్క సంపదనంతా నేను హరిస్తాను. సంసారబంధమైనటువంటి గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కారం చేస్తాడో వాడు ఎల్లప్పుడూ మరల పుడుతూ అలా చెందుతూనే ఉంటాడు, జననం. కాబట్టి సంసార బంధంతో ఇరుక్కుంటూ ఉంటాడనమాట. నన్ను మరచిపోయి సంసార బంధమే నిత్యమని భావించేటువంటి వాడు మరల పుట్టడం, మరణించడం ఇవి తప్పదు. కాబట్టి అతడు నరకానికి వెళతాడు. ఎవడైతే
ధనాన్ని, వయసును, రూపాన్ని, విద్యకు, బలాన్ని, ఐశ్వర్యాన్ని, వృత్తికి, జన్మకు సంబంధించినటువంటి గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో ఆ వ్యక్తి నాకు ప్రీతిపాత్రుడు. నారాయణుడికి ప్రీతిపాత్రుడు ఎవరో చెబుతున్నాడు ఇక్కడ. అద్భుతమైనటువంటి సన్నివేశం. భగవంతునికి ఇష్టమైన వాడెవడు? నేను ధనవంతుణ్ణి అన్నవాడు కాదు. నాకు గొప్ప వయస్సున్నది, ధనము కాని, వయస్సు కాని, రూపము కాని, విద్య కాని, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి నేను గొప్ప జన్మ ఎత్తాను. ఇలాంటి విశేషములన్నీ వీటితో గర్వాన్ని విడిచిపెట్టి నేను అంతా భగవంతుని యొక్క ఆజ్ఞానుసారమే నేను నడుస్తున్నాను, నేను నిమిత్తమాత్రుడని భావించి ఎవడైతే సర్వం నిర్మలంగా నుండి ఈ గర్వము లేకుండా, అహంకారము లేకుండా ఉంటాడో, నాయందే భక్తి కలిగి ఉంటాడో అతడే నాకు ప్రీతిపాత్రుడు. నా భక్తుడైనటువంటి వాడు అజ్ఞానంతో గనక, దురాశతో, గర్వంతో, లౌకిక సంపదలతో ఉంటే అతడు నశించిపోతాడు. ఎవడైనా సరే అజ్ఞానంతో ఉండకూడదు, అహంకారంతో ఉండకూడదు, పశు ప్రవృత్తి చేయకూడదు. ఈ పుణ్యాత్ముడు బంధింపబడాడు. గురుశాపం వల్ల పరితాపానికి గురైనాడితడు. బంధువుల నుండి విడిపడిపోయినాడు. ప్రాప్తించినటువంటి అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడైనాడు. అయినా సరే చూడండి ఎలా ఉన్నాడో నిర్మలంగా. మనం ఏదైనా కొంత సొమ్ము పోతే విలవిలలాడతాం, బాధపడతాం. కానీ బలిచక్రవర్తి అలా లేడే. సకలము కోల్పోయినప్పటికీ, గురుశాపాన్ని పొందిన, బంధువులందరూ దూరమైన అతని హృదయం నిర్మలంగా ఉంది. సత్యానికి, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు అతడు. ఎన్ని కష్టములు వచ్చినా సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని ఇబ్బందులు కలిగినా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. అతడే భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి. అతని దగ్గరకు అన్నీ మళ్ళీ వస్తాయి. భగవంతుని యొక్క పరీక్షలో మనం నిలబడగలగాలి. నారాయణుడు అంటున్నాడు, గురుశాపానికి గురైన, బంధువులందరూ దూరమైన. ఎందుకని అంటే ధనము లేనప్పుడు బంధువులందరూ దూరం, ధనము ఉన్నప్పుడు అందరూ బంధువులు వస్తారు. ధనము లేదనుకోండి, ఒక్కడు కూడా మన దగ్గరికి రాదు. తెప్పలుగా నీరు కలిగిన కప్పలు 16 వేలు జీరు భద్రాసుమతి. కానీ ఇతని హృదయం నిర్మలంగా ఉంది. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞాని అయి గెలవటానికి సాధ్యం కానటువంటి మాయను గెలిచాడు. మాయలో అందరూ లోపడవలసిందే. ఈ మాయే మానవునికి అహంకారాన్ని, అజ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాంటి మాయను జయించాడు. ఎందువలన? సత్యమార్గం, దయమార్గం, సన్మార్గాన్ని ఆచరించడం వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి జ్ఞానము వల్లనే జ్ఞాని అయి గెలవటానికి సాధ్యం కానటువంటి మాయను ఇతడు గెలిచాడు. అందుచేతనే బలిచక్రవర్తి మహనీయుడు అన్నాడు నారాయణుడు. నారాయణుడి చేత ప్రశంసింపబడుతున్నాడు బలిచక్రవర్తి. ఇటువంటి పుణ్యాత్ముడైనటువంటి ధనుజేంద్రుని నేను ఆదరించాలనేటువంటి ఉద్దేశ్యంతోనే ఇంతవరకు నేను ఊరుకున్నాను. ఇతని యొక్క మంచి నడవడిక కలిగినటువంటి వాడు. అంతేకాదు సత్యవాది. మేలు ఇతని ప్రవర్తన నాకు మెప్పుగొలుపుతున్నది. ఈ బలిచక్రవర్తి యొక్క దివ్యమైనటువంటి ప్రవర్తన నాకు ఆనందాన్ని, నాకు ఇష్టాన్ని కలిగిస్తున్నది. సావర్ణి, మనువులు 14 మంది ఉంటారు. వాళ్లలో సావర్ణి కాలంలో ఇతడు దేవతలకు ప్రభువైనటువంటి దేవేంద్రుడుగా ఇతడు పుడతాడు. ఇతని యొక్క పదవి మరల దేవేంద్రునిగా ఇతని నేను చేస్తాను. దేవేంద్రుడు అనేటువంటిది ఒక పదవి. ఎవరైనా కొంత పుణ్యం చేసుకుంటే అవ్వచ్చు. బలిచక్రవర్తి హరిశ్చంద్రుడు కూడా అవుతాడు. ఇప్పుడు పురంధరుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన ఇంద్రుడు, తర్వాత బన్ని. కాబట్టి రాబోయేటువంటి సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభు అయినటువంటి దేవేంద్రుడు అవుతాడు. ఊహింపరాని శక్యం కానటువంటి, వీలు కానటువంటి ఆ పదవిని నేనే అతనికి కల్పిస్తాను. దయతో ఇతన్ని కాపాడతాను. అంతవరకు ఇతడు సుతరలోకంలో దానవ సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో పొంగిపోతూ ఉంటాడు. ఆ దివ్యమైనటువంటి ఆ సుతల లోకంలో రోగాలు ఉండవు, శ్రమ ఉండదు, ఆపదలు ఉండవు, దుఃఖాలు లేవు. అలా విశ్వకర్మ సృష్టించాడు. అద్భుతమైనటువంటి లోకంలో ఇతడు దానవుల చేత పూజలందుకుంటూ ఉంటాడు, ఐశ్వర్యంతో ఉంటాడు. ఆ లోకంలో
రోగాలు కానీ, శ్రమలు కానీ, ఆపదలు కానీ, సుఖాలు ఎప్పుడూ ఉంటాయి కానీ దుఃఖాలు ఉండవు. రోగాలు ఉండవు, శ్రమలు ఉండవు, ఆపదలు ఉండవు, దుఃఖాలు లేకుండా విశ్వకర్మ సృష్టిస్తాడు. ఈ విధంగా పలికి ఆ భగవంతుడు బలిచక్రవర్తితో అంటున్నాడు, ఓ మహారాజా, నీకు మేలు కలుగుతుంది, భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్టమైనటువంటిది. సుతల లోకంలో ఉండడానికి దేవతలకు సైతం కుతూహలపడుతూ ఉంటారు. అది చాలా గొప్పదైనటువంటి లోకం. ఆ లోకంలో వీరికి ఇందాక చెప్పినట్లుగా దుఃఖము ఉండదు, దుర్మరణము లేదు, రోగబాధలు లేవు, కీడు అసలు కలగవు. అటువంటి లోకంలో నీ ఉండు. నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నేను నా చక్రాయుధంతో నరికివేస్తాను. నీ ఆజ్ఞను ఎవరు మీరరు. ఒకవేళ ఎవరైనా నీ ఆజ్ఞను గనక ధిక్కరిస్తే వాళ్ళని నేనే నా చక్రాయుధంతో శిక్షిస్తాను. ఈ లోకంలో దిక్పాలకులు నీపైన అధికారం ఉండదు. ఏ దిక్పాలకులు నిన్ను ఏమీ చెయ్యలేరు. సర్వం నీవే సార్వభౌముడవు. అక్కడ నీపైన ఎవరికీ అధికారము లేనే లేదు. ఇంకా ఇతరులేమి లెక్క. ఎల్లప్పుడూ నేను నిరంతరం రక్షిస్తూ ఉంటాను. నన్ను నీవు నిరంతరము ధ్యానిస్తూ ఉండు. కనికరంతో నిన్ను కరుణిస్తాను. దైత్య దానవుల యొక్క దివ్యమైనటువంటి కలయిక వల్ల నీకు కలిగినటువంటి రాక్షసత్వం నన్ను ధ్యానించడం వల్ల త్వరలో తొలగిపోతుంది. నీవు ఇక రాక్షసుడివి కాదు. ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదుడు రాక్షసుడు కాదు. నీవు కూడా ఎల్లప్పుడూ నన్ను ధ్యానించడం వలన ఆ రాక్షసత్వ గుణమున్నదే అది మొత్తం తొలగిపోతుంది. మా ఆజ్ఞ ప్రకారం సంతోషంతో సుతల లోకంలో ఉంటావు. అక్కడ ఏ భయము ఉండదు, మరణములు ఉండవు, రోగాలు ఉండవు, ఆనందం కలుగుతుంది. ఆ విధంగా ప్రీతితో పరమాత్ముడు పలికిన తీయని మాటలు బలిచక్రవర్తి చెరువులో చెరుకు రసం జల్లుల వలె ప్రవేశించినాయి. అమృతంలాగా ఉన్నది. నారాయణుడు తనను గురించి పలకటం బలిచక్రవర్తికి ఆనందం కలిగింది. లోపల బయట సవాహ్యాభ్యంతర శుచి, లోపల బయట అతడు నిండిపోయినాడు, ఆనందించాడు. రెప్పల తొలగ త్రోచుకుంటూ ఆ రెప్పల్ని కూడా నెట్టుకుంటూ కాలువలై వెడలైనవి సంతోష బాష్పాలు. సంతోష బాష్పాలు ఆ రెక్కలని పొంగి ఆ బుగ్గల మీద నుంచి అలా జాలువారుతున్నాయి. బలిచక్రవర్తికి సంతోషం. వక్షస్థలమంతా ఆ నీటితో పులకితుడైపోయింది. ఆ వక్షస్థలమంతా పులకాంకురములు నిండిపోయినాయి. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించి స్థిరమైనటువంటి మనస్సుతో పలుకుతున్నాడు, హే నారాయణ, హే పన్నగ చెయ్యన, నీవు దిక్పాలకులపై కూడా ఏనాడు ఇంత దయ చూపించలేదు. ఏ దిక్పాలకులు కూడా ఇంతటి ప్రేమను, విష్ణుమూర్తి యొక్క ప్రేమను చూరగొన్నాడు అన్న సంగతి ఇంతవరకు నేను వినలేదు. ఎన్నడు లోకపాలకుల నీ కృప చూడని నీవు, దిక్పాలకులు కూడా కరుణించినటువంటి నీవు. ఎన్నడు లోకపాలకుల నీ కృప చూడని నీవు, నేడు అన్నున్నతు చేసిన్, నన్ను ఉన్నతుణ్ణి చేశావు. ఈనాడు నన్ను చక్కగా గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు స్వామి. నా మన్నన, ఈ పుణ్యమైనటువంటి అద్భుతమైనటువంటి నీ ఈ మన్నన, ఈ కరుణ, ఈ మాటల మర్యాద ఇక నాకు చాలు. నారాయణుని చేత ఇలాంటి మన్నన, గౌరవాన్ని పొందాను నేను. ఏ దివ్యమైనటువంటి తేజోమూర్తి అయినటువంటి వ్యక్తి చేత గౌరవింపడాలో అలా గౌరవింపబడ్డాను. నిన్ను తెలుసుకొని ఆశ్రయించిన వారు, నీ గుణగానములు చేసిన వారు, నీ మహిమ తెలిసినటువంటి వాడికి, నిన్ను ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఏనాడు కష్టములు లేవు స్వామి. పై విధముగా బలిచక్రవర్తి విష్ణువుకు, బ్రహ్మకు, శివునికి నమస్కరించాడు. బంధనము నుండి విడుదల పొందాడు. తన పరివారంతో చేరి సుతల లోకానికి చేరాడు. ఆనందంతో, విష్ణుదేవుని దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనవణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు పలుకుతూ ఉన్నాడు, ఓ మంగళస్వరూప, బ్రహ్మదేవుడు ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేడు. శివుడు కూడా ఇంతటి ఆదరాభిమానాన్ని పొందలేరు. ఇక ఇతరులకు గురించి చెప్పాలా స్వామి? బ్రహ్మాదుల చేత నీవు పూజింపబడినటువంటి వాడివి. నిన్ను దరిచేరడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇక రాక్షసుల సంగతి చెప్పాలా?
నీ పాదపద్మ మకరంద సేవించినటువంటి మహిమ వలన బ్రహ్మాదులు ఐశ్వర్యవంతులైనారు. కానీ మేము అల్పులము, నీచ జన్మ కలిగినటువంటి వారం, ఏమీ తపస్సు చేయాలో ఎలా చేయాలో తెలియనటువంటి వారం. నీ కరుణా కటాక్షం ఎలా కురిపించావో ఊహించలేం. అజ్ఞానులమైనటువంటి మా మీద ఇంతటి కరుణ చూపించావా తండ్రి, నీవు మమ్మల్ని కాపాడడం ఆశ్చర్యంగా ఉన్నది అంటూ ఉంటే అప్పుడు నారాయణుడు అన్నాడు, ప్రహ్లాద, చాలా సంతోషం. నీవు నీ మనవడితో పాటు నీ వారితో పాటు సుతల లోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్మల్ని కాపాడతాను. అక్కడ మీకు ఏ కష్టమూ ఉండదు అని పలికినటువంటి భగవంతునికి ప్రహ్లాదుడు నమస్కరించి ప్రదక్షిణ చేశాడు. నొసటిపై చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు. బలిచక్రవర్తి రాక్షస సమూహాన్ని వెంటబెట్టుకొని ఒక గొప్ప మహాద్వారం కుండా సుతల లోకానికి వెళ్ళాడు. మహావిష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి యాగంలో ఏ లోపము రానివ్వలేదు. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని పొందాడు. విష్ణుదేవ, అన్ని కార్యాలకు సాధకుడైనటువంటి వాడివి నీవే. శుక్రాచార్యుడు పలుకుతున్నాడు, యజ్ఞములకు అధిపతివి నీవే. బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేశావని నమస్కరించాడు. విష్ణువు కూడా వామనుడై బలిచక్రవర్తి దగ్గర భూదానాన్ని కొన్నాడు కదా. అతడు అన్న అయినటువంటి, అంటే తన అన్న వామనుడు అదితికి పుట్టాడు. వామనుడు అదితికి పుట్టాడు. అదితికి పుట్టినవాడే ఇంద్రుడు. అందుకని వామనుని మహావిష్ణుమూర్తిని ఉపేంద్రుడు అంటారు, అంటే ఇంద్రుని యొక్క తమ్ముడు. అన్న అయినటువంటి ఇంద్రుని దయతో స్వర్గము ఇప్పించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, దక్షుడు, భృగులు మొదలైనటువంటి ప్రజాపతులందరూ, దిక్పాలకులందరూ ఆనందించి సంతోషించారు. దేవేంద్రునితో మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆనంద పారవస్యం చెంది పులకితుడైనాడు. ఈ విషయములన్నీ సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియచేశాడు. ఓ పరీక్షిన్ మహారాజా, అటు తరువాత బ్రహ్మదేవుడు, దిక్పాలకులు దేవేంద్రునితో కలిసి ఎంతో ఆనందంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకొని అమరావతికి తీసుకొని వెళ్ళారు. బలవంతుడైనటువంటి తమ్ముని ప్రాపు వలన, తన యొక్క తమ్ముడైనటువంటి ఉపేంద్రుడు వామనుని వలన మరల ఇంద్ర పదవి తనకు లభించింది అని ఇంద్రుడు ఆనందించాడు. ఉత్తముడైనటువంటి తమ్ముడు ఉంటే, మంచి తమ్ముడు గనక ఉంటే అన్న యొక్క కీర్తి లోకంలో వ్యాపిస్తుంది. లక్ష్మణుడు మంచి తమ్ముడు అవ్వటం వల్ల రాముని కీర్తి ఇంకా బాగా ఇనుమడించింది. అలాగే వామనుడు ఇంద్రుని యొక్క తమ్ముడై పుట్టడం వలన ఇంద్రుని యొక్క కీర్తి కూడా చక్కగా లోకానికి వ్యాపించింది. అదితి ఆనందించింది, లోకమంతా ఆనందించారు. అలాంటి తమ్ముడు అంటే అలా ఉండాలి. అన్న కోసం శ్రమపడనటువంటి తమ్ముళ్ళ యొక్క బ్రతుకెందుకు? అన్న యొక్క సుఖాన్ని కోరాలి. అన్న కోసం శ్రమపడినటువంటి వామనునితో సమానమైనటువంటి తమ్ముళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? ఇలా ఉండాలి అని భావించి అద్భుతమైనటువంటి లీలలతో, చక్కని ఆనందంతో మహానుభావుడైనటువంటి వామనుడు అత్యద్భుతమైనటువంటి కీర్తిని పొందాడు. ఈ పుణ్యమైనటువంటి వామనుని యొక్క చరిత్ర, వామనుడు సంపాదించినటువంటి ఇచ్చినటువంటి రాజ్యం, ముల్లోకాల సామ్రాజ్య సంపద దేవేంద్రుడు తిరిగి తీసుకున్నాడు. అటు పిమ్మట బ్రహ్మ, శివుడు, కుమారస్వామి, భృగువు మొదలైనటువంటి మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలైనటువంటి మునులు, ప్రజాపతులు, సిద్ధులు, దేవతలు, ఇంకా తక్కినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యమును పొందేటువంటి విధంగా విష్ణుదేవుని యొక్క లీలా విలాసాలు ముచ్చడించుకుంటూ, పొగుడుతూ, ఆటలతో పాటలతో తమ నివాసానికి చక్కగా వెళ్ళారు అందరూ. వింటున్నావా పరీక్షిన్ మహారాజా? సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు, వామనుని యొక్క గొప్ప గుణాలను పూర్తిగా తెలుసుకొనడానికి, ఊహించడానికి, లెక్క పెట్టడానికి కూడా ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు మహారాజా. భగవంతుని యొక్క లీలలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. భగవంతుడు నావాడు అనుకుంటాడే కానీ అంత తొందరగా గ్రహించలేరు. భూమిలో ఉన్నటువంటి ధూళి కణాలను మనం లెక్క పెట్టగలమా? భూమిలో ఉన్నటువంటి ధూళి కణాలను ఎలా లెక్క పెట్టలేమో ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి లీలను మనము లెక్క పెట్టలేము. ఇక వేరే సంగతి చెప్పాలా? కాబట్టి ఓ రాజా, అద్భుతమైనటువంటి లీలలు విష్ణుదేవుని యొక్క గురించి చెప్పేటువంటివి ఈ పుణ్యచరిత్ర. ఎవరైతే వామనుని యొక్క పుణ్యచరిత్రను చెబుతారో, వామనుని యొక్క పుణ్యచరిత్రను ఎవరైతే వింటారో వారు భాగ్యవంతులవుతారు. చివరకు ప్రకాశించేటువంటి ప్రభావంతో ఉన్నటువంటి దివ్య సుఖాలను అనుభవిస్తారు. వామనుని చరిత్ర వినటం వల్ల దరిద్రం పోతుంది. వామనుని యొక్క చరిత్ర వినటం వలన సమస్తమైనటువంటి దానములు మనం ఇచ్చినటువంటి పుణ్యం కలుగుతుంది. వామనుని యొక్క చరిత్ర వినటం వలన
అఖండమైనటువంటి విష్ణువు యొక్క దివ్య అవతారం. మత్స్య కూర్మ వరాహశ్చ వామనో. మత్స్య కూర్మ వరాహావతారములు, వామనావతారం విష్ణుమూర్తి యొక్క పొట్టివాడై లోకమును కాపాడినటువంటి విశేషములు గనక వినటం వలన అతడు సకల సంపదలకు అష్టైశ్వర్య భోగభాగ్యములు అనుభవిస్తాడు. అంతేకాదు ప్రభావము ప్రకాశము అయినటువంటి దివ్య సుఖాలు అతడు అనుభవిస్తాడు. వింటున్నావా పరీక్షిన్ మహారాజా? మానవులకు పితృదేవతలకు దేవతలకు సంబంధించినటువంటి పుణ్యకార్యాలు చేసేటువంటి వారు ఎవరైనా సరే, మానవులకు పితృదేవతలకు దేవతలకు సంబంధించినటువంటి పుణ్యకార్యాలు ఎవరు చేసినా సరే త్రివిక్రముని యొక్క చరిత్రను కీర్తించే వారికి ఎల్లప్పుడూ సుఖములు కలుగుతాయి. ఇలాంటి పుణ్య సమయములలో ముఖ్యంగా పిల్లలకు ఉపనయన సంస్కారాలు చేసేటప్పుడు, అలాగే శుభకార్యాలు జరిగేటప్పుడు, ఏదైనా దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వామనుని యొక్క చరిత్ర వినాలి. పిల్లలను దీవించాలి. వామనుడు ఇంతింతై వటుడింతయై మరియుతానింతై అయినట్లుగా మన పిల్లలు కూడా చక్కగా ఇంతవాడై అంతవాడై గొప్పవాడుగా రాణించి అఖండ జ్ఞానసంపన్నుడుగా రూపొంది లోకమునకు మేలు చేసేటువంటి సత్సంతాన ప్రాప్తి కలగడానికి, సత్సంతానమంతా యోగ్యులుగా రూపొందడానికి ఈ వామనుని యొక్క చరిత్ర ఈ లోకంలో వ్యాప్తి చెందాలి. అలాంటి శుభ సమయాలలో ఉపనయన సంస్కారములందు కానీ, అక్షరాభ్యాసమునందు కానీ, పాఠశాలల యందు కానీ, అఖండమైనటువంటి దేవాలయములందు కానీ, భాగవత పురాణ సమయములందు కానీ ఎప్పుడైనా సరే ఈ దివ్యమైనటువంటి వామనుని యొక్క చరిత్ర వినటం వలన మానవులు అష్టైశ్వర్య భోగభాగ్యములు పొంది సుఖ సంతోషములు కలుగుతవి గనక అలాంటి సుఖ సంతోషములు అష్టైశ్వర్య భోగభాగ్యములు మీ అందరికీ కలగాలని ఛానల్ ద్వారా కోరుకుంటూ స్వస్తి.